హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ షామ్ సాయి. ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి C23 అండ్ అలాగే C20 వాళ్ళకనమాట. సబ్జెక్ట్ నేమ్ వచ్చేసి పైథాన్ ప్రోగ్రామింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సబ్జెక్ట్ కోడ్ వచ్చేసి 505. ఇక్కడ మనం ఫస్ట్ C23 వెయిటేజ్ చూసి తర్వాత C20 వెయిటేజ్ చూద్దాం. ఇక్కడ C23 వెయిటేజ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్ 26 అంటే 2 10 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ అలాగే 2 3 మార్క్స్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. సెకండ్ యూనిట్ వచ్చేసి 13 మార్క్స్ అయితే అలొకేట్ చేశారు. 1 10 మార్క్స్ క్వశ్చన్ అండ్ అలాగే 1 3 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ చూసుకున్నట్లయితే 26 మార్క్స్ అయితే అలొకేట్ చేశారు. అంటే 2 10 మార్క్స్ క్వశ్చన్, 2 3 మార్క్స్ క్వశ్చన్. ఇక్కడ ఫోర్త్ యూనిట్ చూసుకున్నట్లయితే డేటా స్ట్రక్చర్స్ 26 మార్క్స్ అంట. 2 10 మార్క్స్ క్వశ్చన్, 2 3 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇన్ పైథాన్ 19 మార్క్స్ అలొకేట్ చేశారు. 3 మార్క్స్ క్వశ్చన్ అండ్ అలాగే 1 10 మార్క్స్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు మనం C20 వాళ్ళది వెయిటేజ్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ C20 వాళ్ళది అనమాట. ఇది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్కి 11 మార్క్స్ అయితే అలొకేట్ చేశారు. అంటే 1 8 మార్క్ క్వశ్చన్ అండ్ అలాగే 1 3 మార్క్ క్వశ్చన్ అయితే వస్తుంది. సెకండ్ యూనిట్లో 14 మార్క్స్ అయితే అలొకేట్ చేశారు. అంటే 2 3 మార్క్స్ 1 8 మార్క్స్. సేమ్ థర్డ్ యూనిట్కి ఫోర్త్ యూనిట్కి అంతే అనమాట. 1 8 మార్క్స్, 2 3 మార్క్స్ థర్డ్ యూనిట్ నుంచి ఫోర్త్ యూనిట్ నుంచి కూడా. ఇంకా ఫిఫ్త్ యూనిట్ చూసుకున్నట్లయితే మీకు 17 మార్క్స్ అయితే అలొకేట్ చేశారు. అంటే 1 8 మార్క్స్ వస్తుంది అండ్ అలాగే 3 3 మార్క్స్ అయితే వస్తాయి. ఇక మీకు 10 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ యూనిట్లో నుంచి ఏ యూనిట్లో నుంచి అయినా రావచ్చు. ఓకేనా, ఎక్సెప్ట్ ఫస్ట్ యూనిట్ నుంచి మిగతా యూనిట్ నుంచి ఏ క్వశ్చన్ అయినా రావచ్చు. ఓకేనా, ఏ యూనిట్ నుంచి క్వశ్చన్ రావచ్చు. ఓకే, ఇంకా మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి అయితే వెళ్ళిపోదాం. మీకు C20 వాళ్ళకి సేమ్ టాపిక్స్ అనమాట. దట్స్ వై ఐఎమ్ మేకింగ్ వన్ వీడియో టు యూ. ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కువ ఇంపార్టెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ వేరియబుల్స్. దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఆపరేటర్స్ ఉంది కదా, అది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఆపరేటర్ ప్రిసిడెన్స్ రూల్స్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎక్కువ అడిగేది ఎక్స్ప్లెయిన్ వేరియస్ డేటా టైప్స్ అనమాట. ఇవి చాలా ఎస్ఏ క్వశ్చన్స్ అనమాట, బాగా చదువుకోండి. నెక్స్ట్ 3 మార్క్స్ చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్, ఫీచర్స్ ఆఫ్ పైథాన్, అలాగే ఇక్కడ ఐడెంటిఫైర్స్ అంటే ఏంటి, కీవర్డ్స్ అంటే ఏంటి, ఇండెంటేషన్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, అండ్ ఆల్సో ఫంక్షన్ అంటే ఏంటి అని అడగచ్చు మీకు 3 మార్క్స్కి. అండ్ అలాగే కామెంట్స్ అనమాట, కామెంట్స్ అది కూడా 3 మార్క్స్ క్వశ్చన్. అండ్ ఆల్సో 1 ఎస్ఏ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అనమాట. ఇది కూడా ఎస్ఏ క్వశ్చన్ 1.9. నెక్స్ట్ ఇంకా సెకండ్ యూనిట్ వచ్చేసి చాలా చిన్న యూనిట్స్ అనమాట. దీంట్లో మీకు వచ్చేసి కంపల్సరీగా అన్ని నేర్చుకోవాల్సిందే. కంట్రోల్ ఫోర్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ ఎల్స్ వస్తుంది. అండ్ అలాగే లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఫర్ వైల్ వస్తుంది. ఇన్కేస్ సపరేట్గా వాడు ఎక్స్ప్లెయిన్ అబౌట్ బ్రేక్, కంటిన్యూ, పాస్ అంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రోగ్రామ్ ఖచ్చితంగా రాయాలి ఫర్ ఆల్ ది. సెకండ్ యూనిట్ చాలా ఈజీగా ఉంటుంది. ఇది నేర్చుకోలేదంటే మీరు వేస్ట్ అనమాట. దీంట్లో వచ్చి సెకండ్ యూనిట్లో అన్ని చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ యూనిట్లో ఎక్కువ మీకు అడిగేది ఇక్కడ మీకు ఒక టాపిక్ని 3 times 4 times ఇచ్చాడు, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, మీకు ఎక్కువ అడిగేది ఎక్స్ప్లెయిన్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఫంక్షనల్ ఆర్గ్యుమెంట్స్ అడిగినప్పుడు మీరు డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ రాయాలి, వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ రాయాలి, అండ్ అలాగే అనానిమస్ ఫంక్షన్స్ కూడా. సారీ, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫంక్షనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే దీని గురించి రాయాలి. ఓకేనా, అది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ 8 మార్క్స్కి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ క్రియేషన్ ఆఫ్ మాడ్యూల్స్ అండ్ అలాగే ఇంపోర్టింగ్ మాడ్యూల్స్ అని ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఎట్లా అంటే ఎక్స్ప్లెయిన్ క్రియేషన్ ఆఫ్ మాడ్యూల్స్ అండ్ ఇంపోర్టింగ్ ఆఫ్ మాడ్యూల్స్ అని అడుగుతాడు. ఓకేనా, అట్లా అడుగుతాడు. ఓకే, అట్లా అడిగినప్పుడు మీరు రెండు రాయాలి. వాడు ఎయిదర్ ఒకటే అడగచ్చు, రెండు అడగచ్చు. అందుకే నేను మోస్ట్లీ రెండు నేర్చుకోండి, ఒకే క్వశ్చన్లో అడగచ్చు మీకు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అరేస్ గురించి అనమాట. అరేస్ అంటే మీరు ఏం రాయాలి, మామూలుగా అరేస్ టాపిక్ అంటే ఎలా ఉంటుందంటే అరేస్ డెఫినేషను, సింటాక్స్, టైప్స్ ఆఫ్ అరేస్ అనమాట. దాంట్లో ఎట్లా ఎలిమెంట్స్ యాక్సెస్ చేస్తారు అదంతా అరే టాపిక్ అనమాట. ఎక్స్ప్లెయిన్ అరే అడిగినప్పుడు మీరు డెఫినేషన్ రాయాలి, సింటాక్స్ రాయాలి, అండ్ అలాగే ప్రోగ్రామ్ కూడా రాయాలి. టైప్స్ ఆఫ్ అరే రాసి ఖచ్చితంగా ప్రోగ్రామ్ రాయాలి. అదొక 8 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అరే మెథడ్, ఇది కూడా ఒక 8 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ స్ట్రింగ్ మెథడ్స్, ఇది 8 మార్క్స్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ 3 మార్క్స్ చూసుకున్నట్లయితే ఫంక్షన్ అంటే ఏంటి, స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ అంటే ఏంటి, రిటర్న్ స్టేట్మెంట్ అంటే ఏంటి. ఓకేనా,
మేబీ ప్యాకేజెస్ 3 మార్క్స్‌కి అడుగుతాడు. అండ్ అలాగే 8 మార్క్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ పైథాన్ ప్యాకేజెస్ అని కూడా అడగొచ్చు. నెక్స్ట్ స్ట్రింగ్ స్లైసింగ్ 3 మార్క్స్‌కి అడగొచ్చు. ఓకేనా? అవే అన్నమాట థర్డ్ యూనిట్ నుంచి. ఇంకా ఫోర్త్ యూనిట్ చూసుకున్నట్లయితే దీంట్లో ఓన్లీ 4 టాపిక్స్ ఉంటాయి. లిస్ట్, టుపుల్, సెట్, డిక్షనరీ అన్నమాట. మీరు దీంట్లో గురించి బాగా నేర్చుకుంటే దీనికి పక్కాగా ఏమిటంటే డెఫినేషన్ నేర్చుకోవాలి. దానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి. ప్రోగ్రామ్ కూడా రాయాలి. ఒక్కొక్కసారి మీకు ఏమడుగుతుందంటే ఎక్స్‌ప్లెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ టుపుల్, లిస్ట్, డిక్షనరీ, సెట్ అని అడగొచ్చు. లాస్ట్ టైమ్ అయితే అడిగారు. ఓకేనా? అది కూడా నేర్చుకోండి. ఓకేనా? ప్రతి దానికి డెఫినేషన్ నేర్చుకొని దానికి కొన్ని మెథడ్స్ అయితే ఉంటాయి. మెథడ్స్ గానీ, ఆపరేషన్ గానీ ప్రతి దానికి లిస్ట్‌కి, టుపుల్‌కి, సెట్‌కి, డిక్షనరీకి అవన్నీ నేర్చుకోండి. ఓకేనా? దట్స్ ఇనఫ్. ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ ఆపరేషన్స్ అనే మెథడ్ ఉంది కదా! అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైథాన్ ఆపరేషన్స్ అని ఉంది కదా! ఎక్స్‌ప్లెయిన్ లిస్ట్ మెథడ్స్ అండ్ అలాగే ఆపరేషన్స్ లిస్ట్ చేయమని 3 మార్క్స్‌కి అడగొచ్చు. ఇది 8 మార్క్స్‌కి అడగొచ్చు లిస్ట్ మెథడ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీకు టుపుల్ అసైన్‌మెంట్ అడగొచ్చు. ఓకేనా? టుపుల్‌లో కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి. మెథడ్స్ ఉంటాయి. అవి నేర్చుకోండి. మీకు 3 మార్క్స్ లేకుంటే ఎక్స్‌ప్లెయిన్ క్లోనింగ్ లిస్ట్ గురించే లిస్ట్‌లో ఎక్కువ మీకు ఇంపార్టెంట్ మెథడ్స్ ఆఫ్ లిస్ట్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ. ఓకేనా? అవి నేర్చుకోండి జస్ట్. ఓకేనా? ప్రతిదానికి లిస్ట్, సెట్, డిక్షనరీ, టుపుల్‌కి డెఫినిషన్ నేర్చుకొని ఎట్లా క్రియేట్ చేస్తారు సింటాక్స్ నేర్చుకొని దాని తర్వాత మీరు కొన్ని మెథడ్స్, ఆపరేషన్ ఉంటాయి. అవి నేర్చుకోండి. ఒక ప్రోగ్రామ్ నేర్చుకోండి. దట్స్ ఎనఫ్ అనమాట ప్రతిదానికి. ఓకే. అవే ఫోర్త్ యూనిట్ నుంచి ఇంకా 3 మార్క్స్ కూడా మీకు కవర్ అయిపోయి ఉంటాయి. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ నుంచి ఎక్కువగా అడిగేది మెథడ్ ఓవర్ రైడింగ్ అండ్ మెథడ్ ఓవర్‌లోడింగ్. నెక్స్ట్ వచ్చేసి ఓపెనింగ్ ఫైల్స్ ఇన్ డిఫరెంట్ మోడ్స్ అనమాట. ఇది ఎక్కువగా అడిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అండ్ అలాగే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. దీస్ ఆర్ 8 ఎస్ఏ క్వెషన్స్ అనమాట. 3 మార్క్స్ చూసుకున్నట్లయితే క్లాస్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఏంటి? అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? హైడింగ్ అంటే ఏంటి? అవి అడగొచ్చు. ఇవే అనమాట ఇంపార్టెంట్ క్వెషన్స్ ఫర్ పైథాన్ ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ ఫర్ బోత్ C23 అండ్ C20. చాలా వీడియో అయితే చేశాను C20 వాళ్ళకి, C23 వాళ్ళకి అండ్ అలాగే వేరే బ్రాంచ్‌లో కూడా చేస్తున్నాను. కొన్ని అప్లోడ్ చేశాను. త్రిబుల్ ఈ వాళ్ళకి, ఈసీ వాళ్ళకి అవన్నీ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వెళ్ళైతే చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్.